నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ కోర్టులో భూమా అఖిలప్రియకు షాక్ బెయిల్కు నిరాకరించిన న్యాయస్థానం ఎంపీ బండి సంజయ్ కి ధీటుగా కౌంటర్ ఇచ్చిన మంత్రి పువ్వాడ ప్రజలు టీఆర్ఎస్ కు బీజేపీ ఇచ్చిన వ్యాక్సిన్ ను తిప్పికొడతారని ఎద్దేవా కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణం శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రులు నెల్లూరు జిల్లాలో గూడూరు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ ఈసీ ఎన్నికల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలన్న వరప్రసాద్ యాదాద్రిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ రివ్యూ బస్వాపూర్ రిజర్వాయర్ ను సందర్శించిన స్మితా సబర్వాల్ ఇక డీటెయిల్స్ కెళ్తే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది సికింద్రాబాద్ కోర్టు. అఖిలప్రియను 7 రోజుల కస్టడీ కోరారు బోయిన్పల్లి పోలీసులు. అయితే కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రవీణ్ రావు అతని సోదరులతో సంతకాలు చేసిన పత్రాలు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సాక్ష్యాధారులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. అయితే ఇవాళ అఖిలప్రియను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. చెంచల్గూడ జైలు అధికారులు అఖిలప్రియ మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. మెడికల్ రిపోర్టు ఆధారంగా బెయిల్ నిరాకరించిన కోర్టు ఈ రోజు నుండి ఈ నెల 13వ తేదీ సాయంత్రం వరకు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. ఇక కర్నూలు ఆళ్లగడ్డలో భూమా మౌనికారెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు. అక్క అఖిలప్రియపై భారీ కుట్ర జరుగుతుందని, ఆఫీస్పేట భూముల తగాదాలే కాకుండా ఇతర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అన్నారు. వ్యక్తిగత కారణాల వల్లే కార్యకర్తలకు 2 ఏళ్లు దూరంగా ఉన్నట్టు చెప్పారు. త్వరలోనే బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గవర్నర్ ను కలుస్తానని మౌనికారెడ్డి చెప్పారు. ఎవరు కూడా అధైర్యపడొద్దని కార్యకర్తలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. చాలా ఒత్తిళ్లున్నాయి. ఆ ఒత్తిళ్ల కారణంగానే ఈరోజు డిపార్ట్మెంట్ గాని గవర్నమెంట్ డాక్టర్లు గాని ఇంత వ్యతిరేకంగా అక్కకి మరి ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. అసలు కోర్టుకి నేను వెళ్లి కూర్చొని వింటే కనీసము ఆధారాలు కూడా లేకుండా కేసు ఫైల్ చేసి అక్కని ఈరోజు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు. కనీసము ఆరోగ్యం బాలేదు, మందులు ఇవ్వండి అంటే కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇవన్నీ గమనిస్తుంటే మరి మనది ఆలగడ్డ అని మనమందరం ఫ్యాక్షనిస్టులని ఒక ముద్రేసి ఆ ముద్ర వెనకాల వీళ్ళు కుట్రలు పన్నుతూ వీళ్ళు లబ్ధి పొందుతూ ఈ హఫీస్పేట్ ల్యాండ్ కి సంబంధించి కేవలం మనమే కాదు ఏవి మామను కూడా ఇరికియడం జరిగింది. మొదట్లో కేసులో A1 ఏవి సుబ్బారెడ్డి, A2 అఖిలప్రియ, A3 భార్గవరామ్ ఫస్ట్ అక్కని తీసుకెళ్లడం జరిగింది. ఎందుకు పోలీసులు ఇంటికి వచ్చారో మనకి తెలియదు. ఒక లేడీ పోలీసు కూడా రాలేదు. రాత్రి 9:30కి ఇంటికి వెళ్లి పోలీసులు అందరూ చుట్టుకొని 30 మంది కనీసం భోజనం పెట్టకుండా అక్కని పొద్దున కమిషనర్ ఆఫీస్ కి తీసుకెళ్లడం జరిగింది. కమిషనర్ ఆఫీస్కి వెళ్తే నేను కూడా స్వయాన కమిషనర్ ఆఫీస్కి వెళ్తే కలవనివ్వలేదు. ఎందుకు తీసుకెళ్లారనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి లేదు. ఖాళీ రాకుండా తీసి ఎంత సింహమే రోడ్డు మీద ఈ 4-5 రోజులు ఏవైతే ఇబ్బందులు పెట్టారో. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖమ్మం పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. ఖమ్మంలో మంత్రుల పర్యటనలో భాగంగా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన తానెప్పుడు మంత్రి పదవి ఆశించలేదని, ఎన్నికల సమయం కావడంతో కొందరు టూరిస్టులు వస్తున్నారని, అందులో భాగంగానే 2 రోజుల క్రితం ఓ బత్తాయి వచ్చిందన్నారు. ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తొండి సంజయ్ అని, కార్పొరేషన్ ఎన్నికల్లో 4 ఓట్లు రాబట్టుకోవడం కోసమే ఆయన పర్యటించానన్నారు. టీఆర్ఎస్ పై కరోనా వ్యాక్సిన్ ప్రయోగించామనే వ్యాఖ్యలకు సమాధానంగా
ఖమ్మంలో ఎటువంటి వ్యాక్సిన్లు పనిచేయవని, వ్యాక్సిన్ వేసినా తిప్పికొట్టేందుకు గాను ఇక్కడ ప్రజలకు బాగా రోగనిరోధక శక్తి ఉందన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో 7 కార్పొరేటర్లలో 6 గెలుచుకొని బండి సంజయ్ కు నేను వ్యాక్సిన్ వేశానని మంత్రి అజయ్ అన్నారు. దానికి సమాధానం లేదు నీ దగ్గర. ఖమ్మాన్ని సుందరంగా తయారు చేసుకుంటా మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు పెద్దవాళ్ళందరికీ దండం పెట్టి స్మార్ట్ సిటీలు ఇస్తా ఉన్నారు, ఖమ్మానికి కూడా స్మార్ట్ సిటీ ఇవ్వండి అని ఇక్కడికి వచ్చిన పెద్దలకు దండం పెట్టా. నేను కూడా ఢిల్లీ వెళ్ళి దండం పెట్టి అడిగొచ్చా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని. కానీ ఖమ్మం మీద మాత్రం మీకు ప్రేమ కనపడలే ఆ రోజున. ఎందుకంటే ఖమ్మంలో మనకేం పుట్టగతులు లేవని అనుకున్నారు ఆ రోజుల్లో. కాబట్టి ఖమ్మానికి ఏమి చేయలే. కేంద్ర ప్రభుత్వం నుంచి ఖమ్మం జిల్లాకు కానీ ఖమ్మానికి కానీ ఎటువంటి సహాయ సహకారాలు కానీ బుడ్డ పైసా కానీ ఇవ్వని ఈ పార్టీలు ఇవాళ వచ్చి మనకు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. ఇక్కడ చెప్పుకుంటానికి ఏం లేదు కాబట్టి, నేనే ఇక్కడ శాసనసభ్యుడిని కాబట్టి, ఇక్కడ మంత్రిగా ఉన్నా కాబట్టి బట్ట కాల్చి మొహం మీద వేసి పోతే ఆ తర్వాత దాన్ని వాళ్ళు ఎట్లా దులుపుకుంటారు, లేదా రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 4 ఓట్లు 4 సీట్లు సంపాదించుకోవడం కోసం అని చెప్పి వ్యక్తిగత దూషణలు చేసిన వచ్చిన ఆ వ్యక్తికి నేను ఒక 2-3 సమాధానాలు చెప్తా. నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో వ్యాక్సిన్ వేస్తా అన్నావు బిడ్డ, నీకు నేను కూకట్పల్లిలోనే వేసిన వ్యాక్సిన్. వేసినా లేదా? జిహెచ్ఎంసీ కూకట్పల్లిలో నా వ్యాక్సిన్ నీకు పడిందా లేదా? 8కి 7 వ్యాక్సిన్ వేసినా లేదా? పక్కన షేర్లింగంపల్లిలో మన నానా నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ వ్యాక్సిన్ వేసి రాలేదా? 10కి 9 వేసినవా లేదా? వ్యాక్సిన్ గుచ్చుకుందా లేదా గట్టిగా బిడ్డ? నాది కానీ మాది కానీ నియోజకవర్గాల్లోనే నీకు అక్కడ వేస్తే బిడ్డ, ఇక్కడ ఖమ్మంలో రేపు నీకు ఆ వ్యాక్సిన్ ఎట్లుంటుందో తెలుసా? నీకు దానికి దెబ్బగా ఎట్లుంటుందో తెలుసా? అయినా ఖమ్మం ప్రజలు బీజేపీ అనే ఒక పార్టీ, అదొక అంటురోగం పార్టీ, అది అంటకుండా ఉండటానికి మాలో రోగ నిరోధక శక్తి ఖమ్మం ప్రజల్లో విపరీతంగా ఉందని చెప్తా ఉన్నా. మాలో యాంటీబాడీస్ ఉన్నాయి. మా రోగ నిరోధక శక్తి ఎంత ఉందంటే ఆ అంటురోగం మేము అంటించుకోం. ఇక్కడ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. దానికి నీ వ్యాక్సిన్లు, నీ మందులు, నువ్వు మాట్లాడిన మొద్దు మాటలు ఇక్కడ ప్రజలు నమ్మరు. అందుకని నీకు చెప్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా నా ఖమ్మం ప్రజల ద్వారా నేను కానీ లేదా నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ ఇక్కడ చిన్న పిల్లోడిని అడిగిన చెప్తారు మేము ఎలాంటి వ్యక్తులం అనేది. నువ్వు కాకి నిక్కరేసుకొని లాఠీ తిప్పుకొని కార్పొరేటర్ కూడా కాని సమయంలో హాస్పిటల్ స్టార్ట్ అయింది బిడ్డ. 22 సంవత్సరాల నుంచి లక్షలాది మంది ప్రజలకి ఉచితంగా మేము వైద్యం అందజేస్తా ఉన్నాం. ఆ రోజు కూడా నీ పార్టీనే ఉంది, నీ ప్రభుత్వమే ఉంది. ఆ రోజు మహానుభావుడు వాజ్పేయి గారే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాకు పర్మిషన్ వచ్చింది. ఇవాళ వరకు నడుస్తుంది. నీకు ఒకవేళ చేతనైతే నువ్వేదో అన్నావు కదా, 2023లో మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం, అప్పుడు చూస్తాం ఈ మంత్రి సంగతి, జైల్లో పెడతాం బిడ్డ. ఇవాళ చెప్తున్నా 2023 దాకా కాదు, నాకు ఓపిక లేదు. నీకు చేతనైతే ఇవాళనే వేసుకో, నీ కేంద్ర ప్రభుత్వం ఉంది, ఏం చేస్తావో చేసుకో. ఎన్నికల సీజన్ వస్తుంది కాబట్టి ఎన్నికల సమయానికి కొంతమంది టూరిస్టులు వస్తుంటారు. ఆ టూరిస్టుల్లో ఒక 2-3 రోజుల క్రితం ఒక బీజేపీ బత్తాయి వచ్చింది ఇక్కడికి. ఆ బత్తాయి వచ్చి మొద్దుగా నాలుగు తిరిగిన మాటలు కొన్ని మాట్లాడిపోయినాయి. కొంత ప్రజలకు అర్థమైనా కాకపోయినా కొంత అర్థం చేపించాల్సిన బాధ్యత నాకుంది. వారి పేరేదో అంటారు, తొండి సంజయ్, ఆయన పేరు ఏందది ఏదో ఉన్నది. ఆయన వచ్చిండు ఇక్కడికి వచ్చి విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి రాసుకున్నాం. ఇవాళ వరకు కనీసం బోడ్రాయి కూడా పడలేదు. దానికి కోకాపేటలో 5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ముదిరాజ్ ఆత్మగౌరవ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్, శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, బండప్రకాష్, ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ నేతలు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముదిరాజుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని మంత్రి సబితా అన్నారు. ముదిరాజులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అత్యంత విలువైన స్థలంలో ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నామని చెప్పారు. ఇంకో సైడ్ మంచి వెంచర్స్ తీసుకొస్తున్న కంపెనీలు ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాంతంలో మనకు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో అడుగులు వేస్తా ఉన్నారు కేసీఆర్ గారు. ముఖ్యంగా ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన సోదరులందరూ అన్ని రంగాలలో ముందుండాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఆ ప్రయత్నాన్ని అందిపుచ్చుకుంటున్న మీకు అందరికీ భవిష్యత్తులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి వెన్నంటి ఉండి వారిని ఆస్వాదించమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి మీకు అందరికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒకటి మాత్రం మన ఎంపీ గారు చెప్పినట్టు తప్పకుండా
జిల్లాలో హెడ్ క్వార్టర్లో స్థలం ఇవ్వండి, మీకు బిల్డింగ్స్ కోసం అన్నారు. అది మా బాధ్యతగా కూడా మేము స్వీకరిస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇంకో సైడ్ మంచి వెంచర్స్ తీసుకొస్తూ కంపెనీలు ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాంతంలో మనకు ఏర్పాటు చేయడం చాలా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి విద్యా సంస్థలు మూసివేశారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వచ్చే నెల 1 నుంచి 9వ తరగతి ఆపై తరగతుల క్లాసులు ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది.
నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం అకస్మాత్తుగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. గత సంవత్సరం మార్చి నెలలో కరోనా వైరస్ పెద్దగా ప్రభావం లేని సమయంలో కరోనా వైరస్ సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేశారని, ఇప్పుడు విపరీతంగా కేసులు పెరిగిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ప్రజలు భయాందోళనలు ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కేవలం ప్రతిపక్ష టీడీపీ నాయకులపై అభిమానంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. జడ్జిమెంట్ కోర్టు ఆర్డర్ను చూడమని చెప్పి నేను కోరుతున్నాను. అది చేయలేదు. మరలా ఎందుకు వేస్తున్నారు వాయిదా? ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? ప్రక్రియ అనౌన్స్ చేసి ఒక్కరోజు సమయం కూడా ఇవ్వకోకుండా ఒకవైపు పండుగలు సంతోషం ఒకవైపు ఉంటే, రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు పెద్ద ఎత్తున జరుగుతుంటే ఇంకా ఆలస్యం అయిపోతే ఇంకా ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ వస్తుందా అని భయమా, లేదా మీరు పదవిలో కొనసాగరు, 1 నెల 2 నెలల తర్వాత కొనసాగరు, మీకు ఎవరైతే పదవి ఇచ్చారో ఆ పదవి ఇచ్చిన వాళ్ళకి మేలు చేయాలి, ఆ పార్టీకి మేలు చేయాలి, ఆ వ్యక్తికి మేలు చేయాలనే ఉద్దేశంతో మళ్ళా మీరు ఇది జారీ చేశారు. కనుక రూల్ కూడా పూర్తి అవ్వకుండా ఆ రోజు ఎందుకు వాయిదా వేశారో ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు మళ్ళా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించుకోకుండా ఎందుకు మళ్ళా ప్రక్రియని అనౌన్స్ చేశారో జారీ చేశారో ఇంతవరకు మాకైతే తెలియదు. నేను ఒక వ్యక్తిగా నేనేమనుకుంటున్నానంటే, అప్పుడు వాయిదా వేసిన కారణం ఏమై ఉంటుందంటే, ఎక్కడ చూసినా కూడా మాకు ఏకపక్షంగా యునానిమస్గా గెలిచిపోతున్నాం జెడ్పీటీసీలు ఎంపీటీసీలు. ఇది కూడా పూర్తి అవ్వకుండా ఆ రోజు ఎందుకు వాయిదా వేశారో ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు మళ్ళా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించుకోకుండా. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు రివ్యూలో భాగంగా ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ బస్వాపూర్ రిజర్వాయర్ను సందర్శించారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి రిజర్వాయర్ను సందర్శించారు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా చోరీలకు తావు లేకుండా నిఘాపై పోలీసులు దృష్టి చేసినట్లు విశాఖ పోలీసులు చెప్పారు. నేర నియంత్రణకు చర్యలు చేపట్టిన క్రైమ్ విభాగం మన ఇల్లు మన బాధ్యత కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు చెప్పారు. సిటీలో దొంగతనాల నివారణకు ప్రత్యేక పోలీస్ సిబ్బంది నియమించినట్లు తెలిపారు. పోలీస్ శాఖ ప్రత్యేక యాప్ ద్వారా సీక్రెట్ కెమెరాలను ఉచితంగా అందిస్తామని, పాత నేరస్తుల కదలికలపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. మనీష్ కుమార్ సిన్హా గారు ఒక విస్తృతమైన ప్రోగ్రాం చేయడం జరిగింది. దాంట్లో క్రైమ్ ఆఫీసర్స్ అందరికీ మీటింగ్ పెట్టి కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం కొన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా విశాఖ ప్రజలు కూడా మాతో సహకరించి వారు కూడా కొన్ని భద్రతా చర్యలు తీసుకుంటే ఈ నేరాలను మనం అరికట్టవచ్చు. ఈ సంక్రాంతి సందర్భంగా జరిగేవని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో
మనకి నగరంలో నేర నియంత్రణకి కొన్ని సూచనలు చెప్తున్నాము మన ప్రజలకి. రాత్రిపూట డిహెచ్బీస్ నైట్ హెచ్బీస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల దయచేసి విలువైన వస్తువులు మీ ఇంట్లో ఉంచి ఊరు వెళ్ళటం కానీ తాళం వేసి బయటికి వెళ్ళటం కానీ చేయవద్దు. సంక్రాంతి సెలవులకి కానీ తర్వాత విహారయాత్రలకు కానీ బంధువుల ఇళ్ళకి కానీ వెళ్ళేటప్పుడు కంపల్సరీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి ఎల్హెచ్ఎంఎస్ అనే ఒక యాప్ ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని పోలీస్ వారికి రిక్వెషన్ పంపించగలిగితే ఇమ్మీడియట్గా ఆ ఇంటిని మా భద్రతలోకి తీసుకుంటాం. దానికి ఒక ఎల్హెచ్ఎంఎస్ మిషన్ అదే కెమెరాని సీక్రెట్ కెమెరాని పెట్టడం, దాని మీద వాచ్ ఉంచడం జరుగుతుంది. అట్లీస్ట్ అలా చేయలేకపోయినా పోలీసు వారికి సమాచారం ఇస్తే ఆ ఇంటికి మేము సర్వైలెన్స్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే పోలీసులు గస్తీ తిరిగేటప్పుడు ఆ ఏరియాలో ఉన్న యువకులు పెద్దలు ఎవరైనా అనుమానితులు ఎవరైనా ఆ ఇళ్లలో ఆ వీధుల్లో కానీ ఆ పరిసర ప్రాంతంలో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వీరికి రహస్యంగా సమాచారం చెప్తే వారి మీద మేము ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ మోటార్ వెహికల్స్ అన్నీ కూడా రోడ్ల మీద వదిలేస్తున్నారు. దానివల్ల కొన్ని చోట్ల లాక్స్ కూడా వేయట్లేదు. వారందరికీ సూచించేది ఏంటంటే దయచేసి ఇళ్లలో బళ్ళు పెట్టుకుని లాక్ అండ్ కీ సిస్టంలో పెట్టుకుంటే మీకు కొంత భద్రత ఉంటుంది. అట్లాగే మీ మోటార్ సైకిల్స్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ డిక్కీలో కానీ ఆ పైన ఉన్న కవర్లో కానీ విలువైన వస్తువులు, నగలు, డాక్యుమెంట్స్, పర్సులు పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళు దిగి వేరే పని మీద వెళ్ళేటప్పుడు అవి అలాగే మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. అవి మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. ముందుగా పలు గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించి కళ్యాణ్ లక్ష్మి, సాది ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బజ్జురి ఉమా పిచ్చిరెడ్డి, 3 గ్రామాల పంచాయతీ సర్పంచ్లు, జడ్పీటీసీ బండి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు అంటే వాళ్ళకో సంఘం, రెవెన్యూ ఉద్యోగస్తులు అంటే వాళ్ళకో సంఘం, వాళ్ళ సమస్యలు మాట్లాడటానికి
ఏపీలో స్థానిక ఎన్నికల కమిషన్ తీరును ఉద్యోగ సంఘాలే కాదు ఎస్సీసీ ఆఫీసులో కూడా ఎవరైనా వ్యతిరేకత చూపిస్తున్నారా? నిమ్మగడ్డ ఆఫీసులో తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఇదే ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఏపీ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న జీవీ సాయి ప్రసాద్ పై వేటు వేసింది ఎస్సీసీ. ఎందుకంటే ఆయన షెడ్యూల్ ఇచ్చిన తర్వాత 30 రోజుల పాటు సెలవుపై వెళ్లడమే కాకుండా ఇతర ఉద్యోగులను కూడా సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని ఎస్సీసీ ఆరోపిస్తుంది. అయితే ఎన్నికలకు విఘాతం కలిగిస్తున్నాడన్న ఆరోపణలతో కూడా ఎన్నికల కమిషన్ అతనిపై వేటు వేసింది. ఆర్టికల్ 243 రెడ్ విత్ ఆర్టికల్ 324 ప్రకారం తొలగిస్తున్నామంది ఎస్సీసీ. ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ విధులు నిర్వహించడానికి వీలు లేదన్న ఆదేశం కూడా ఆర్డర్స్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలుగువారి అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో విశ్వరూప సేవ సకల దేవత అలంకార ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చే బహుళ ద్వాదశి గడియల్లో ఉత్సవమూర్తులకు విశ్వమూర్తులన్నింటినీ ఒకే చోట చేర్చి ఆరాధన నిర్వహించడం భద్రాద్రి రామాలయం యొక్క ప్రత్యేకత. అర్చకులు వేద పండితుల మంత్రోచ్చారణలతో 108 దేవతా మూర్తులను ఒకే చోటకు చేర్చి ప్రత్యేక అలంకరణ చేయడంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం కలియుగ వైకుంఠంగా మారింది. ఈ విశిష్ట ఆరాధన సేవకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చెన్నరావుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రంగినేని అభిలాష్ రావు ప్రజా సమస్యల పరిష్కారానికై పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. అయితే గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో తెలుసుకున్నారు. యువకులతో కలిసి గ్రామంలో కలియా తిరిగి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు మెంబర్ జయరాములు, శ్రీనివాసులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం కృష్ణవరం ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లోతుగిద్ద నుండి బలపం మీదుగా కృష్ణవరంలో కొనుగోలు చేసిన చిక్కుల బస్తాలు తీసుకువచ్చేందుకు వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి లోయలో పడింది. దీంతో వాహనంలో ఉన్న 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన పేరేంటి? చనిపోయిన అతను మా ఆయనే ఏం పని మీద వెళ్తున్నాడు? ఏం పని కాదండి, అక్కడ చిక్కులు తీసాడు, అక్కడికి వెళ్ళారు. మేము సంతకి వెళ్ళిపోయాం, తెలియదండి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోర్టులో భూమా అఖిల ప్రియకు షాక్, బెయిల్ కు నిరాకరించిన న్యాయస్థానం. ఎంపీ బండి సంజయ్ కి ధీటుగా కౌంటర్ ఇచ్చిన మంత్రి పువ్వాడ, ప్రజలు టీఆర్ఎస్ కు బీజేపీ ఇచ్చిన వ్యాక్సిన్ తిప్పికొడతారని ఎద్దేవా. కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణం, శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రులు. నెల్లూరు జిల్లాలో గూడూరు ఎమ్మెల్యే ప్రెస్ మీట్, ఈసీ ఎన్నికల నిర్ణయాన్ని పునః సమీక్షించాలన్న వరప్రసాద్. యాదాద్రిలో కాళేశ్వరం ప్రాజెక్టు రివ్యూ,
బస్వాపూర్ రిజర్వాయర్ను సందర్శించిన స్మిత సబర్వాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.